నీ శ్రేష్టమైన బంగారు పాదములు బట్టి లెక్కలేని కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. దేని సంఘాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. యేసుక్రీస్తు సంఘం ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ 10 మందిగా ఉండగా పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు మరి వారి దాసులు మాట్లాడబోతుండగా మీరు మాట్లాడి మహిమ పొందుకోమని సాతాను సిగ్గుపరచమని ఈ స్థలాలంతా కూడా నీ ఆత్మవరింప చేయమని, నీ అభిషేకం దయచేయమని, నీ ఆత్మ దయచేయమని వాళ్ళ దాసులు మరుగుపరచండి. మానవ శరీరాన్ని మరుగుపరిచి దైవ స్వరంతో మీరు మాట్లాడుకోవడం దయచేయమని. క్రిస్మస్ అనగా ఏమిటి అని దాసులు బోధిస్తుండగా మీరు మాట్లాడి చక్కగా వినడానికి ప్రతి వారికి హృదయాలను తచ్చండి. అపవాదాలను చెల్లిపోటుకు సహాయం చేయండి. నీ ఆత్మ కార్యం జరిగించమని, నీ పరిశుద్ధాత్మతో నింపమని మీరు సహాయం చేయమని యేసు నామం బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వచ్చి ఉన్నాము. దేవుని మాట ఆలకించుట మన జీవితానికి ఎంతో ధన్యకరమని లేఖనము తెలియపరుస్తుంది. ఎందుకంటే పరిశుద్ధ లేఖనంలో తెలియపరుస్తున్నటువంటి మాటలు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యం మనం వినడం ద్వారా మన జీవితం ఎలా జీవించాలి, దేవుని వాక్యం మనం వినడం ద్వారా మన జీవితాన్ని ఎలాగ పరిశుద్ధపరచుకోవాలి, యథార్థ నీతి కలిగి ఉండాలన్నది వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాము. నాకు ఇక అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవుడైన సర్వాధికారియు స్తోత్రార్హుడైన పరిశుద్ధుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున దేవుని సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తైన నా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక, ఆమేన్. ఈ క్రిస్మస్ సీజన్ లో మనం ఉన్నాం. సర్వసాధారణంగా మనం చూస్తా ఉంటే ప్రపంచం మొత్తం జరుపుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది కేవలము క్రిస్మస్ పండగ మాత్రమే. హల్లెలూయా. ఈ పండగ విషయాల్లో మనం చూస్తా ఉంటే కొంతమంది వస్తువుల ద్వారా పండగ చేసుకుంటా ఉంటారు, కొంతమంది బంధువుల ద్వారా పండగ చేసుకుంటా ఉంటారు, కొంతమందికి ఇచ్చుట పుచ్చుకోట ద్వారా పండగ చేసుకుంటూ ఉంటూ ఉంటారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పండగ లేక దేవుని పుట్టుకల గురించినటువంటి చేసుకునే ప్రతి కార్యమును బట్టి కూడా మన జీవితంలో దేవునికి ఏ స్థానం ఇస్తున్నాం, మన కొరకు వచ్చిన దేవునికి ఏ స్థితి మనం కలిగి ఉంటున్నాం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేను మీతో పంచుకోవడానికి ఆశ కలిగి ఉన్నాను. వాస్తవానికి ఈ సమయానికి నేను నర్సరావుపేటలో ఉండాలి. అయితే అన్నగారి యొక్క పిలుపు మేరకు రావడం అనేది జరిగింది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, పండగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ బ్రతుకులు మారటం లేదు. కొంతమంది ఎప్పుడైతే పండగలు మనం జరుపుకునేటువంటి విషయాలు ఎంత ఆసక్తి కలిగి ఉంటామో, పండగలు ఏం చేస్తాం, పొద్దున్నే లెగుస్తాం, వంటలు చేసుకుంటాం, అవి చేసుకుంటాం, ఇవి చేస్తాం, బంధువులు పిలిపించాలి, మళ్ళీ రకరకాల వంటలు చేయాలి, నువ్వు ఏం కావాలి, ఏం చేయాలి, అది అంటా ఉంటావు. కానీ దేవుని సువార్తను వాళ్ళకి తెలియపరుస్తున్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పుట్టుక సంబంధించినటువంటి ఆధారాలు మనం చూస్తా ఉంటే దేవుని సువార్త అనేక మందికి తెలియపరిచాడు. హల్లెలూయా. భయం నుంచి, శ్రమ నుంచి, బాధ నుంచి మీకు ఇబ్బంది లేదు. మిమ్మల్ని రక్షించేవాడు, మిమ్మల్ని కాపాడేవాడు మీ పక్షాన ఉదయించి ఉన్నాడు, ఆయన పుట్టి ఉన్నాడు, ఆయన లోక రక్షకుడు అని వాక్యము తెలియపరుస్తూ ఉంటుందండి. కనుక సర్వసాధారణంగా జరుపుకునేటువంటి పండగలాగా మనం అనకుండా నిజమైనటువంటి పండగ, స్వచ్ఛమైనటువంటి పండగ, దేవునికి మెచ్చేటువంటి పండగ జరిపించుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్. అయితే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న విషయాలు ఒక 7 పాయింట్లు నేను తెలియపరుస్తాను. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ కొరకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి అనుకుందాం మనందరం మాట, నా కొరకు నా దేవుడు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా.
ఇప్పుడు ఈ మాటలు మీరు చెప్పడం బాగా నేను చెప్పానులే, కానీ నీ కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు అన్నది కూడా మనం ప్రశ్నించుకోవాలి. అయితే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడన్నది ఒక 7 పాయింట్లుగా చాలా క్లుప్తంగా నేను మీతో పంచుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నాను. మొదటిగా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకపోతే మానవాళికి రక్షణ అనేది లేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే యేసు అను శబ్దంకు రక్షకుడు అని అర్థమైంది. అసలు ఈ రక్షణ ఏంటి, ఈ రక్షణ అంటే ఏంటి అని ఆలోచన కలిగేటువంటి అటు తలంపు కలిగి ఉండేవారిని మనం ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినములో యేసుక్రీస్తు ప్రభువారు నరరూపిగా నీ వలె నా వలె ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, ఈ లోకమంతా కూడా పాప సంబంధమైనటువంటి స్థితిలో పడిపోయింది. వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైనటువంటి తలంపులు, వ్యర్థమైనటువంటి క్రియల్లో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అపవాది యొక్క తలంపులు, అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క కబంధ హస్తంలో వాళ్ళు ఉండి ఉన్నారు. అలాంటి మొట్టమొదటిగా మనం చూస్తా ఉంటే ఆదామును మోసపరిచినటువంటి అపవాది తన బిడ్డలందరి అనగా దేవుని బిడ్డలందరూ కూడా మోసపరిచి తన వైపు తిప్పుకొని ఎలా ఆడమంటే అలా ఆడుతున్నారంటండి. అయితే దేవుని యొక్క ఉద్దేశము, తలంపు, నిర్ణయం ఏమేంటంటే తన బిడ్డలందరూ కూడా తనతో పరలోకంలో ఉండాలని. అయితే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం వారికి దయచేయాలన్నా, ఈ పాప సంబంధమైనటువంటి స్థితి నుంచి వారిని దూరపరిచి ఒక గొప్ప పరిశుద్ధమైనటువంటి జీవితం వారికి ఇవ్వాలన్నా వారికి రక్షణ భాగ్యం కలిగించాలని దేవుడు ఆలోచన కలిగి ఆయన సింహాసనం విడిచి ఈ లోకానికి మన కొరకు దేవుడు వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! అందుకే మనం చూస్తా ఉంటే దేవుని ప్రేమకు అవధులు లేవు, దేవుని ప్రేమకు అడ్డులు లేవు. నేను ఎప్పుడు తెలియపరుస్తా, నాకు ఇష్టమైనటువంటి మాట, ఈ లోకములో మనల్ని ప్రేమించేవారు ఎవరన్నా ఉన్నారంటే నిన్ను సృష్టించిన నీ తండ్రి మాత్రమే, నీ తండ్రి అనే నీ దేవుడు మాత్రమే. హల్లెలూయా. కనుక నిన్ను రక్షించడానికి ఏం చేశాడంటే దేవుడు తానే పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడండి. హల్లెలూయా. కనుక ఈ రక్షణ భాగ్యం ఎంత విలువైనదంటే నీ కొరకు దేవుడు సింహాసనం విడిచి వచ్చాడు. నీ కొరకు దేవుడు అనేకమైనటువంటి బాధలు, శోధనలు, వేదనలు అనుభవించారు. నీవు మాత్రం అలాగే ఉంటూ అదే క్రిస్మస్ పండుగ, అదే జీవితం, అదే ఇది అంటే ఉంటే కుదిరిద్దా? ప్రియ దేవుని బిడ్డలారా, పండగలంగా ఏమవుతా ఉంటుందంటే చాలా మంది జీవితాల్లో ఏదో ఆచారంగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అదేందో నాకు తెలియదు. డిసెంబర్ నెల వచ్చిందంటే, లేకపోతే నవంబర్ ఎండ్ అవుతుందంటే సున్నాలకి పెయింట్లు, అయ్యి లైటింగ్లు, హీటింగ్లు, స్టార్లు, ఇక ఎక్సెట్రా ఉంటాయి. నువ్వు పూర్తిగా దేవుడి మీద ఆధారపడి జీవిస్తే ప్రతిరోజు నీ జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానం ఉండదా? తప్పకుండా ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకముకి దేవుడు రాకపోతే మనకి రక్షణ భాగ్యం అనేది లేదు. జక్కయ్య జీవితంలో మనం చూసుకుంటే ఎరుకో పట్టణంలో సుంకపు గుత్తదారుడిగా అతను ఉన్నాడు. తను దేవుని ఎరక్క ముందంతా కూడా లోక సంబంధమైనటువంటి ధన వ్యామోహంలో పడిపోయి నాకు ధనం ఉంటే చాలు, ఖ్యాతి ఉంటే చాలు, పేరుంటే చాలు అనే ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ అక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని కనులారా తను చూచాడో తన జీవితంలో ఒక మార్పు వచ్చిందండి. హల్లెలూయా. ఏమొచ్చింది? తన జీవితంలో ఒక మార్పు వచ్చింది. జక్కయ్యని ఎప్పుడైతే దేవుడు చూచాడో, దేవుడిని జక్కయ్య ఎప్పుడైతే చూచాడో, జక్కయ్య ఇంటికి కిందకి దిగిరా, నేను నీ ఇంట ఉండవలసిందని తెలియపరచాడండి. హల్లెలూయా. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటిలోకి వెళ్ళిన వెంటనే తన జీవితం, తన బ్రతుకు సమస్తం మారిపోయి, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 వందలుగా ఇచ్చేస్తాను ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతను కూడా అబ్రహాము కుమారుడు తెలియపరచాడు. హల్లెలూయా. క్రిస్మస్ పండుగను బట్టి మనం చేయాల్సింది అంటే మన జీవితాలు మార్చబడాలండి.
మన బ్రతుకులు మార్చబడాలి. దేవుడు అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని ఆయన లోకానికి తీసుకెళ్ళాలని, పరలోకం తీసుకెళ్ళాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటా ఉంటే మనం ఈ లోకంలో ఇంకా చక్కగా తినాలి, ఇంకా చక్కగా ఉండాలి, నా మనవళ్ళు మనవరాళ్ళు నా పిల్లల పెళ్ళిళ్ళు చూడాలి, నేను అవి చూడాలి ఈ చూడాలి, ఇదే పాట కానీ దేవుని భక్తిలో ఎదగాలి, దేవుని ప్రేమలో ఎదగాలి, దేవుని కృపలో ఎదగాలి, దేవుని యందు అమితమైనటువంటి భక్తి కలిగి ఉండాలనేటువంటి వారు చాలా మంది కనపడలేక పోతున్నారు. ఎప్పుడైతే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాలని, దేవుడు నా కొరకే ఈ లోకానికి వచ్చినటువంటి అట్టి స్థిరమైనటువంటి అట్టి గురి అయినటువంటి జీవితం మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా నా దేవుడు నీ జీవితంలో మార్పులు దయచేయునుగాక. ఆమేన్. జక్కే ఎంత క్రూరుడు ఏంటంటే ఎవరైనా అనుకుంటారని కూడా అనుకునేవాడు కదా. చరిత్ర చూస్తూ ఉంటే తనకి ధనం 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 తప్ప వేరే ఆలోచన లేదు. ఎప్పుడైతే నా ప్రియ దేవుని వెళ్ళారా, దేవుడిని తన గృహంలోనికి ఆహ్వానించాడో తన బ్రతుకు మార్చబడిందండి. ఈనాడు నీ బంధువులు నీ ఇంట్లోకి రావచ్చు, రాకపోవచ్చు, నీ ఇంట్లో పండగ అనేకమైన చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, నీ గృహంలో దేవుడు ఉన్నాడా, నీ హృదయంలో దేవుడు ఉన్నాడా లేదా ఒకసారి ప్రశ్నించుకోవాలండి. ఎప్పుడైతే మన హృదయంలో మన గృహంలో దేవుడు ఉంటాడో ఆ గృహంలో సమాధానం ఉంటుంది, ఆ గృహంలో ఆనందం ఉంటుంది, ఆ గృహంలో సంతోషం ఉంటుంది, ఆ గృహంలో అపవాది క్రియలు పని చేయడానికి వీలు లేదు. కనుక అసలు దేవుడు ఈ లోకానికి రావాల్సినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తన బిడ్డలందరూ కూడా రక్షించాలని. హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాడు. కనుక ఈ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవడానికి ఆలోచన కలిగి ఉండాలి. నాకు తెలిసిన కుటుంబంలో అమ్మ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మీ జీవితాలు మీ బ్రతుకులు మార్చాలనుకుంటున్నాడు, రక్షణ పొందుకోండి అమ్మా అంటే అప్పుడే ఏంటయ్యా రక్షణ, మాకు 60 సంవత్సరాలను దాటినాయి, ఇంకా 50 లేకపోతే 40 అంటున్నారండి. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నీ పరిస్థితి ఏంది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ప్రియా దేవుడి బిడ్డలారా, సమయం ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగపరుచుకునే వారికి మనం ఉండాలి. సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది, దినములు గడుస్తూ ఉన్న కొలది, జీవితాలు మారుతా ఉన్న కొలది మనం మారకపోతే దానికి అర్థం లేదు. నా కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు కనుక నా కుటుంబం మార్చబడాలి, నా బిడ్డలు మార్చబడాలి, నా జీవితం మార్చబడాలి, నేనున్నటువంటి స్థితి ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని వైపు ఆలోచన కలిగి, తలపు కలిగి, ఉద్దేశం కలిగి నేను జీవించగలిగితే నా ప్రభు యొక్క ప్రణాళిక నేను నెరవేర్చిన వాడిని కదా అనేటువంటి అటు భక్తి మనలో ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకపోతే మనకి రక్షణ అనేది లేదు. ఎప్పుడైతే మనం దేవుని యందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, బాప్తిసం పొందుకుని దేవుని బిడ్డలుగా ఎన్నిక చేయబడతామో పరలోకంలో దేవదూతల సైన్యము సంతోషముగా ఉంటారంటండి. కనుక అది మనం జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. రెండో పాయింట్ మనం చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దెబ్బలు తినకపోతే మనకి స్వస్థత లేదు. ఈనాడు మన కరోనా నుంచి మనం స్వస్థపడ్డామంటే ఎలా స్వస్థపడ్డాం? కరోనా అందరికి వచ్చింది. WHO వాళ్ళు, ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కరోనా వచ్చేళ్ళింది. వారి బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి వారికి తెలియలేదంటండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే వ్యాధి నిరోధక ఆ యొక్క ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందో వారు ఆ హాస్పిటల్కి లేకపోతే వేరే విషయాలు కరోనాలో ఇబ్బంది పడ్డట్టు మనం చూస్తూనే ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు దెబ్బలు తినకపోతే మనకు స్వస్థత లేదు. క్రిస్మస్ పండుగ చేసుకోవాల్సిన పని ఏంటంటే దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు నిందించబడ్డాడు, నా కొరకు హేళన చేయబడ్డాడు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండేవారమై ఉండాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామా? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఈనాడు జ్వరం నుంచి మనకు స్వస్థత వచ్చిన, ఇబ్బందుల నుంచి, యాక్సిడెంట్ నుంచి, రకరకాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకు స్వస్థత వచ్చిన ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల నుంచి మనకు స్వస్థత కలుగుతుందండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు మన కొరకు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత ఉద్దేశం కలిగి ఉన్నాడు. దానిని గైకొనకుండా ఏదో ఆచారపరంగా, ఏదో పండగ పరంగా, ఏదో పరంగా చేసుకుంటూ వదిలేసే వారిగా మనం ఉండకూడదు. నేను అంటా ఉంటాను, నవంబర్ 25 అవగానే క్రిస్మస్ లేకపోతే ట్రీ లేకపోతే స్టార్ పెడతా ఉంటారు. డిసెంబర్ 25 అయిపోయిన ఆ స్టార్ అనేది ఇస్తారు. ఎందుకంటే వచ్చే సంవత్సరం మళ్ళీ కొనుక్కోకుండా ఉంటాను, అంతేనా? హల్లెలూయా. చక్కగా దాచిపెట్టి శుభ్రం చేసి కింద పెట్టా ఉంటాం, వచ్చే సంవత్సరం మళ్ళీ తీసుకెళ్ళి అంటియచ్చు. అలా ఉండకూడదు మన జీవితాలు. మన జీవితాలు ఎలా ఉండాలంటే రోజు రోజుకి నూతన పరచబడాలి, రోజు రోజుకి ప్రభుకి సమీపంగా ఉండాలి, రోజు రోజుకి ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితం మనం కలిగి ఉండగలిగితే అదే నీ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు దేవుడు ఆయన దెబ్బలు తిన్నాడండి. మన పాపాలు, మన వేదనలు, మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకాలు విడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే శిక్ష పడటానికి యోగ్యుడు కాకపోయినప్పటికీ శిక్షకు ఆయన అంగీకరించాడు. దూషించారు, అవమానపరిచారు, హేళన చేశారు, అయినా కానీ తన బిడ్డల కొరకు మౌనంగా తను ఉన్నాడండి. మనల్ని ఎవరన్నా ఏమనంటే అసలు అడుగుతామా? ఎప్పుడు వచ్చింది అవకాశం అని ఎదురు చూస్తా ఉంటాం. అందుకని వాక్యము యొక్క ఆధారము, వాక్యము యొక్క లోతులు కనుక మనం వెళ్ళగలిగితే మనం ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలాగా ప్రభుకు సమీపంగా ఉండాలనే జ్ఞానము దేవుడు దయచేయను గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గనక లేకపోతే మన జీవితాలు ఎంత విధమైనటువంటి స్థితిలో ఉండే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన లోకాన్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే ఆయన బిడ్డలైనటువంటి వారు అందరూ కూడా ఈ లోకంలో ఉన్నారు కనుక. అందుకని ప్రతి విషయంలో జాగ్రత్తలు, ప్రతి విషయంలో హెచ్చరికలు, ప్రతి విషయంలో జ్ఞానము కలిగి ఉండండి, వివేకము కలిగి ఉండండి, బుద్ధి కలిగి ఉండండి, తెలివి కలిగి ఉండండి. దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటున్నావు లేదని వాక్యము ద్వారా ప్రతి దినము కూడా దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. ఎప్పుడు పరిశోధిస్తాడంటే ప్రతి దినము మనం వాక్యము ధ్యానించినప్పుడు. నేను నమ్మకంగా చెప్పగలను, ఏ కుటుంబం అయితే కుటుంబ ప్రార్థన ప్రతి దినము జరుపుకుంటా ఉంటారో ఆ కుటుంబంలో ప్రతి దినము క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా కాదంటారా? ఇలా చూస్తా ఉంటే భార్య భర్తలు పిల్లల విషయాలు చూస్తా ఉంటే భర్త ఏమో ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలేమో టీవీ ముందు, ఫోన్ ముందు అన్నం తింటాం, లేకపోతే రకరకాలైనటువంటి విడిపోవటం. అందరు కూర్చొని ఒక చోట కూర్చొని ఏంటి పరిస్థితి, ఏంటి ప్రాబ్లం అంటే అప్పుడు వస్తాయి, అన్ని తెలుస్తాయి. ఆ జీవితాలు లేవు ఇప్పుడు. ఇక ఇంకా వెరైటీ ఏంటంటే ముందుకు వెళ్తా ఉంటే జిల్లాలో వంటలు ఉండటం కూడా మానేశారు. దాబాలు, రెస్టారెంట్లు అన్ని పెరిగిపోతా ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఏది కావాలో, ఏది అవసరమో, ఏది మనకు శ్రేష్టమైనది దేవుడు మనకు తెలియపరిచాడు. కనుక మన జీవితము ఆరోగ్యమైన, మన జీవితంలో ఏదైనా కానీ దేవుని యొక్క ప్రణాళికలో నడుస్తుందన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. హల్లెలూయా. అంతలాగెందుకు, ఇప్పుడు దేవుడు మనతో ఉండి, మన మధ్య ఉండి, మనం ఏం చేస్తున్నామా, ఆలకిస్తున్నాము, దేవుడి మాటలు వింటున్నామా లేదా, దేవుడి సన్నిధిలో ఎలా ఉన్నాము, ఏ హృదయం కలిగి ఉన్నాము, ఏ ఆలోచన కలిగి ఉన్నాము, ఏ తలంపులు కలిగి ఉన్నాము, సమస్తము చూస్తూ ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు దెబ్బలు తినకపోతే మనకి స్వస్థత లేదు. అందుకే ఆనాడు షట్రకి లక్షకు అభివృద్ధిలోనైనా మేము చోటలకైనా మంచిదే. నెబుకద్నెజర్ రాజా, నువ్వెవరు మమ్మల్ని మాట్లాడారు. దానియేలు కూడా గట్టిగా ధైర్యం అంటారు కదా. కారణం ఏంటంటే మా దేవుడు మా పక్షాన ఉన్నాడు, మాకు భయమేమీ లేదని తెలియపరచాడు. ఈనాడు ఏ చిన్న పరిస్థితి వచ్చినా, ఏ చిన్న జ్వరం వచ్చినా, అయ్యో ఆ డాక్టర్ ఈ డాక్టర్ అటు ఇటు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వస్తారా ఏంటి అని. సరే అని ఈ మధ్యకాలం నాకు తెలిసిన ఒక నిరుపేదస్తులండి, ప్రైవేట్ హాస్పిటల్లో టైం పడుతుంది, సరిగ్గా చూడట్లేదు, లేట్ అవుతుందని ఒక హాస్పిటల్కి వెళ్తే, అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ అసలు డాక్టర్ చూడాల్సింది పోగొట్టి ఆ డాక్టర్ కలవటానికి ఒకటి, తర్వాత అయిపోయిన తర్వాత టెస్టులు 23 టెస్టులు రాశారంట. ఆ 23 టెస్టులు ఖరీదు వేలలో ఉన్నాయి. ఆ వచ్చిన ప్రాబ్లం చిన్న కడుపులు నొప్పి. అది దినదినము కూడా 4-5 రోజులు ఎక్కువ వస్తా ఉంది. సరే అని ఇంటి దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ చూపించుకుంటే ఆ చేద్దాం, ఆ చూద్దాం వదిలేస్తా ఉంటున్నాడు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులో మనం చూస్తూ ఉంటే చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నామండి. ఇక నుంచైనా మన జీవితాలు, మన బ్రతుకులు, మన స్థితిగతులు, మన కుటుంబాలు, మన ఆలోచనలు, మన తలంపులు మారలేకపోతే మన జీవితం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు.
దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని రాజులుగా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడండి. ఆ తలంపు కలిగి ముందుకు నడిచేవారిగా మనం ఉండాలి. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడన్నది 3వ పాయింట్ మనం చూడగలిగినట్లయితే, ప్రభు వారు రక్తం చిందించకపోతే మనకి విమోచన లేదండి. దేవుడు రక్తం చిందించకపోతే మన పాపములు కడగబడలేదు, మన పాపములు క్షమించబడలేదు, మనకి విమోచన అనేది లేనే లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. పాపం చేసాం అనుకోండి, నా పాపం క్షమించయ్యా అంటా ఉంటాం. లేకపోతే ఏదైనా తప్పిదం చేసాం అనుకోండి, దానిని క్షమించయ్యా అంటాం. అసలు తప్పిదం పాపం ఏందో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ ఏముంది? నీ తల్లి తండ్రి సన్మానించము, నీవు దూషించమాక, నీ క్యారెక్టర్ సరిగ్గా ఉండాలి, నువ్వు అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు, నేనే దేవుడు తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, అనేకమైనటువంటి ఆజ్ఞలు దేవుడు మనకి ఇస్తూనే వచ్చి ఉన్నారు. కనుక ప్రభు వారి రక్తం చిందించకపోతే మనకి పాప క్షమాపణ లేదు. నేను అంటాను, ఏదైనా చిన్న సమస్య వచ్చేది, చిన్న బాధ వస్తే ఎంత బాధపడతా ఉంటాం. కానీ మన కొరకు దేవుడు తన రక్తాన్ని చిందించి చివరి పట్టు వరకు కూడా ఆ యొక్క సిలువలో చివరి పట్టుకు వరకు కూడా చిందించాడంటే ఎంత గొప్ప ప్రేమ అంటే మన దేవుని ప్రేమ. ఇంకా మన జీవితాలు మార్చబడలేక, మన యొక్క ఆలోచనలు మార్చబడలేకుంటే ఏమైనా వీలుంటుందా? ఏమైనా వీలు కుదురుతుందా? కుదరదు. అమ్మా బాప్తిసం తీసుకోమమ్మా, ప్రార్థనకు రామ్మా అంటే ఒక 2 వారాలు 3 వారాలు మంచిగా రావటం. సరే, ఈలోపు ఒక పార్టీకి పోతే అలగటం, ప్రార్థన చేయమనకపోతే అలగటం, లేకపోతే ఏదో వాక్యంలో దేవుడు సూటిగా అవతో మాట్లాడనుకోండి, అబ్బో ఈయన నాకే ఏదో చెప్తున్నాడని ఇక ఎక్కడికి వెళ్ళాలి, ఇంకేళ్ళలేదు మనకి వాల్యూ, ఇంకెక్కడ చూడాలనే వాళ్ళు ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తామో, హృదయపూర్వకంగా దాన్ని పొందుకుంటామో, ఆ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళి నీ జీవితాన్ని మారుచును గాక. ఆమేన్. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉండి వాక్యం వింటున్నట్టు నటిస్తా ఉన్నాం అనుకోండి, మన జీవితాలు కూడా నటనా జీవితాలు అయిపోతాయి. అవునా కదా? ఇప్పుడైతే ప్రభు సన్నిధికి నేను ఎప్పుడు మా సంఘానికి తెలియపరిచే మాట ఏంటంటే, నీకు బాధ ఉండని, శోధన ఉండని, వేదన ఉండని, ఏమన్నా ఉన్నాయి, నువ్వు ఇంటి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోనరా. దేవుని సన్నిధిలోకి నువ్వు అడుగు పెట్టినాక నీ ఫోన్ కూడా మోగటానికి లేదు, లేకపోతే నువ్వు వేరే ఆలోచన కలిగి ఉండటానికి లేదు. దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు, దేవుడు మనతో మాట్లాడతాడు, మన జీవితాన్ని సరిచేస్తాడు. కనుక ఆయన మాట వరకు మనం ఆశ కలిగి ఉండే వరకు మనం ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు. ఆయన మాట కొరకు మనం ఆశ కలిగి ఉంటే నీ ఆశను దేవుడు తీర్చడా? నీకు ఏ బాధ, ఏ వేదన, ఏ శోధన దేవుడు జరిగించడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో, ఈ క్రిస్మస్ దినాలు జరుపుకున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి నేను మీకు తెలియపరుస్తున్నాను. మీ జీవితంలో జరగలేనటువంటి కార్యాలు, మీ కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు, మీ కుటుంబంలో అపవాదికి ఉన్నటువంటి బంధకాలు మీరు తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా దేవుని కృప, దేవుని యొక్క పరిశుద్ధత వారి జీవితంలో జరిగించి మీకు సమాధానము దేవుడు దయచేయను కాక. ఆమేన్. అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ నువ్వేం చేయాలంటే దేవుని వాక్యం మీద నీ దృష్టి ఉంచి విరిగి నలిగిన మనసుతో ప్రభుని ప్రార్థించే వారమే మనము ఉండాలి. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడి. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రార్థనా మందిరంలో మౌనంగా ఉంటారు. ఎందుకు మౌనంగా ఉంటారంటే అపవాది వారి పెదాలను మూసేస్తాడు. వాక్యం చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా, దేవుని స్తుతించాలన్నా, కీర్తించాలన్నా ఎవరైతే నోరు తెరచి మాట్లాడతారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. హల్లెలూయా. నోరు మూసుకొని మౌనంగా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. కనుక ప్రభు వారు రక్తం చిందించకపోతే మనకి విమోచన అనేది లేదు. అక్కడ చూస్తూ ఉంటే దేవుని కృప మహదేశ్వర్యము బట్టి ఆ పుణ్యంతో ఆయన రక్తము వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతున్నదండి. అంత పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని దేవుడు మన కొరకు చిందించాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే
తినాలి, లేకపోతే ఏదో చేయాలి, ఏదో చెందాలి, ఏదో చేసుకోవాలనే ఆలోచన ఉండాలి. గిఫ్ట్లు ఇచ్చుకుంటా ఉండాలి, ఇస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. కానీ నీ ద్వారా సువార్త కూడా దేవుని బిడ్డలకి వెళ్ళాలండి. హల్లెలూయా. వెళ్ళాలి, దేవుని బిడ్డలకి, కుటుంబాలకి సువార్త వెళ్ళాలి. ఇదిగో నా ప్రభు నా కుటుంబం ఈ కార్యం చేశాడు, ఇదిగో నా ప్రభు ఇది, నా ప్రభు ఇలాగని నీ మాట ద్వారా వారికి వెళ్తే వాళ్ళ హృదయంలో ప్రభు వారి పని చేయడం దేవుడు జరిగిస్తాడండి. హల్లెలూయా. కనుక ప్రభు వారు రక్తం చిందించకపోతే మనకు విమోచన అనేది లేదు. 4వ పాయింట్ నేను చెబుతాను, సమయాన్ని పాటించాలి. చూద్దాం. 4వ పాయింట్, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించకపోతే మనకు జీవం అనేది లేదు. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. మరణ శాస్త్రం ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాస్త్రము రాసిన మరణము అవశ్యము. ఆ శాస్త్రము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా. ఇక్కడ మనం చూస్తా ఉంటే ఎవరైతే మరణ శాస్త్రం రాశారో వారు మరణించాలని వాక్యం తెలియపరుస్తుందండి. కనుక మరణ శాస్త్రం ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాస్త్రము రాసిన వారి మరణం అవశ్యము. ఆ శాస్త్రము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడునో చెల్లునా అంటండి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే ఆ మరణమును ఆయన అంగీకరించాడండి. ఆ దేవుడు కనుక మరణించకపోతే మనకు జీవం అనేది లేదు, మన బ్రతుకు ఉనికి అనేది కూడా లేదు, మన జీవితాలు ముందుకు వెళ్ళడానికి కూడా కుదరదు. అందుకని దేవుడు తెలియపరుస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప నా తండ్రి దగ్గరికి ఎవరు ప్రవేశలేదు, వెళ్ళలేదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో నా కొరకు దేవుడు మరణించాడే అని జ్ఞాపకం చేసుకుంటారా? లేదే. పొద్దున్న లేచిన కాడ నుంచి ఏం వండుకున్నా ఏం తిన్నా. కొంతమంది మేధావులు ఏంటంటే పండగ రోజు ప్రార్థన కూడా రాదు. ఆ పండుగ ఉండదు. కొంతమంది ఇంకో పండుగ మనం అనకూడదు, బాగోదు, మళ్ళీ బాధపడతారు. ఇక వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే ఇది కలుగుతూ ఉంటారు. కానీ అలాంటి జీవితం మనం కలిగి ఉండటానికి లేదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు నిందించబడ్డాడు, నా కొరకు దెబ్బలు తిన్నాడు, నా కొరకు మరణించాడు, నా కొరకు పునరుద్ధరణ అయ్యాడు, నన్ను పరలోకం తీసుకెళ్లాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక నేను పరలోకం ఎలా చేయాలని ఆలోచన కలిగి ఉండాలని ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండడానికి వీలు లేదు. అపవాది ఏం చేస్తా ఉంటాడు తెలుసా? నీవు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు, నీ కుటుంబం దేవుని ద్వారా ఆశ్రదింపబడుతున్నప్పుడు లోక సంబంధమైనటువంటి ఆశలు మనం చూపిస్తాడండి, లోక సంబంధమైనటువంటి కోరికలు మనం చూపిస్తాడు. ఎందుకంటే అపవాదికి దేవునికి సమీపంగా ఉండడం ఇష్టం లేదే లేదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు మరణించాడు. కనుక ఆ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అనగానే చక్కగా ఆనందంగా సంతోషంగా మనం బట్టలు వేసుకుంటూ మంచిగా ఇది చేసుకుంటా ఉంటాం. కానీ దేవుడే నా కొరకు మరణించాడే, దేవా నువ్వు లేకపోతే నా బ్రతుకు లేదు కదయ్యా అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. అందుకని మనం చూస్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఎంతో ఆయన ప్రసవ సమయంలో ఆ మేరీ గారు, ఆ మరియమ్మ గారు, ఆ యోసేపు గారు ఎంతగానో ఆలోచన కలిగి ఉన్నారు. ఏ స్థలమైనా దొరికిందేమో ఏదో అని. అందుకే ఓ భక్తుడు ఒక పాట రాశాడండి, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జనమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కలిగి రంగుతున్నది, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. హల్లెలూయా. అంత దీనస్థితిలో, అంత తగ్గింపు స్థితిలో ఎవరి సర్వ సృష్టించిన సృష్టికర్తకి స్థలం లేదండి. ఎట్లా ఉంటే బెత్లెహేము సందడి, క్రిస్మస్ పండుగ వచ్చింది, అవి వచ్చినాయి పాటలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు దేవుడు మన కొరకు చేసిన పాటలు, దేవుడు మన కొరకు చేసిన త్యాగము, దేవుడు మనకు కొరకు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటూ ఉన్నారు.
అలాంటి జీవితం మనం కలిగి ఉండడానికి వీలు లేదు. అందుకని దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోగలిగితే మన జీవితాలు మార్చబడును గాక, మన బ్రతుకులు మార్చబడును గాక, మన కుటుంబాలు దీవించబడును గాక. ఆమేన్. 5వ పాయింట్ చూద్దాం. దేవుడు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య కారణంలో 5వ పాయింట్, 7 పాయింట్లు. 5వ పాయింట్, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం అవ్వకపోతే మనకి పునరుద్ధానం లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట యొక్క అర్థం ఏమైనదంటే, ఎవరైతే దేవుని యందు భక్తి కలిగి, విశ్వాసము కలిగి, విధేయత కలిగి ఆయన కుమారుడుగా మనం రక్షణ పొందుకొని ఆయన బిడ్డలుగా మన జీవితాల్లో మార్చబడి మనం మరణిస్తామో మనం మళ్ళా బ్రతుకుతా ఉంటాడు. హల్లెలూయా. కనుక ఆయన అందుకు యేసు దేవుడు తెలియపరుస్తున్న పునరుద్ధానమును జీవనము నేనే, నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినను బ్రతుకుతాడు. అప్పుడుగా దేవుని బిడ్డలారా, మనకు దేవుడికి సమీపంగా జీవించే వారిగా ఉండాలంటే తప్పకుండా మన జీవితంలో విశ్వాసము కలిగి ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉంటామో, నమ్మకము, విధేయత, భక్తి, యథార్థత, దేవుని కొరకు ఆలోచన మనం కలిగి ఉంటామండి. ఈ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. కనుక విశ్వాసంలో మనం ఎప్పుడు తొలగిపోకూడదు. అందుకని ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో, అది చూస్తే విశ్వాసం నుంచి వాడు చనిపోయినను బ్రతుకుతాడు. అంటే దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు లేవనెత్తబడతారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే, బ్రతికి నా యందు విశ్వాసం నుంచి వాడు ముందు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. పరలోకంలో ఇంకా చనిపోవడం అనేది ఏమీ ఉండదండి. మనకి ఈ లోకంలో అవి కావాలి, ఇవి కావాలని ఆలోచన కలిగి ఉంటాం. కానీ పరలోకంలో దేవా, పరలోకం చేర్చడానికి నన్ను, నా జీవితాన్ని మార్చాలని మనం ప్రార్థన చేస్తున్నావా? అయ్యా, నా కుటుంబాన్ని దీవించాయా, ఆశీర్వదించాయా, నాకు నువ్వు ఉండయా, నా తోడుండయా, శక్తిని, బలని అంటా ఉంటాం. అయ్యా దేవా, నా జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా భక్తిలో ఎదగాలి, ఎలాగ నీ బిడ్డగా నేను తీర్చబడాలి, ఎలాగ పరలోకం చేర్చబడాలి, ఎలాగ నా జీవితం నీకు అప్పగించాలనే ఆలోచన, ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండలేకపోతే ఉపయోగం ఏముంది? అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. ఆయన మరణించాడు. ఈ ప్రపంచంలో ఎవరు చేయనటువంటి, ఏ మనుషులు చేయనటువంటి, లేకపోతే అనేక మంది అనేక రకాలుగా పూజిస్తున్నటువంటి వారు చేయనటువంటి కార్యము